నువ్వెవరు ఇలా మనల్ని ఎవరైనా ప్రశ్నించినా అందుకు సరైన గుర్తింపు అవసరం. ఆ అవసరానికి ఓ ఆలోచన తోడై దేశంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చేందుకు అందుబాటులోకి వచ్చిన పథకం ఆధార్. ఇప్పుడు అదే అన్ని ప్రజాసేవలకు ఆధారంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు ఆధార్కు అనుసంధానం చేయడం ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో అది విప్లవాత్మక మార్పులకే బీజం వేసింది. ఆధార్ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ అయితే దేశానికే ఆదర్శ నమూనాగా నిలుస్తోంది. ఎంతగా అంటే ఇక్కడి విజయాలను అధ్యయనం చేసేందుకు దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు తరలివచ్చేంతగా. ఆంధ్రప్రదేశ్ను చూసి నేర్చుకోండని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సమావేశం పెట్టి మరీ పిలుపునిచ్చేలా. అసలు ఆధార్ అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ సాధించిన విజయాలేంటి? అవి మిగిలిన వారికి ఎలా స్ఫూర్తి పాఠాలవుతున్నాయి? చౌక ధరల దుకాణంలో రేషన్ రాలేదని నిరాశగా వెనుతిరిగి వెడుతున్నారా? అంత్యోదయ బియ్యం అందటం లేదా? డీలర్లు అన్ని సరుకులు ఒకేసారి ఇవ్వటం లేదా? అక్రమాలకు పాల్పడుతూ వేధిస్తున్నారా? ఇలాంటి కష్టాలకు అవస్థలకు చరమగీతం పాడింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నగదు రహిత రేషన్ పంపిణీ, ఈ పాస్ లాంటి ఆధునిక సాంకేతిక పద్ధతులతో ప్రజలకు చేరువైంది. మనిషికి 5 కిలోల బియ్యం పథకాన్ని విజయవంతం చేసింది. ఇప్పుడదే విధానం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదే సమయంలో జిల్లాలో ఎక్కడైనా రేషన్ తీసుకునే పోర్టబిలిటీ, అక్రమాలకు చెక్ పెట్టే ఈ పాస్ పద్ధతి అమలు చేస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కృష్ణా జిల్లా బాపులపాడులో ప్రయోగాత్మకంగా నగదు రహిత రేషన్ పంపిణీ ప్రారంభించి తర్వాత అంచెలంచెలుగా రాష్ట్రంలో 28,000 రేషన్ దుకాణాలకు విస్తరించింది. ఇప్పుడు ఖచ్చితమైన విధానాలతో సకాలంలో నాణ్యమైన సరకు అందించేందుకు వినూత్న విధానాలతో ముందుకు సాగుతోంది రాష్ట్ర పౌర సరఫరాల శాఖ. ఇదంతా ఆధార్ వినియోగం ద్వారా సాధ్యమైంది. ఆధార్ సమాచారాన్ని చౌక ధరల దుకాణాల్లో ఈపోస్ యంత్రాలు ఏర్పాటు చేయడం వల్ల అసలైన లబ్ధిదారులకే మేలు జరుగుతోంది. ఎప్పటికప్పుడు సరుకుల పంపిణీ వివరాలు ఆన్లైన్లో నమోదవుతున్నాయి. అందువల్ల అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ సులువైంది. ఆన్లైన్ పీడీఎస్ వెబ్సైట్ ద్వారా నిత్యావసర సరుకుల విడుదల వేగవంతమైంది. ఆధార్ నెంబర్, రేషన్ కార్డు వివరాలతో అనుసంధానం చేయటం వల్ల ఖచ్చితమైన లబ్ధిదారుని గుర్తించడం సులభమయ్యింది. ఈ పాస్ అమలుతో భారత ఆహార సంస్థ గోదాముల నుంచి బియ్యం తరలింపు మొదలు వినియోగదారుడికి చేరే వరకు జరగాల్సిన ప్రక్రియంతా కంప్యూటరీకరణ మొదలైంది. మొదట తూర్పుగోదావరి జిల్లాలోని 100 చౌక దుకాణాల్లో ఈ పాస్ ను ప్రయోగాత్మకంగా అమలు చేసిన ప్రభుత్వం వాటి నుంచే నెలకు 5 కోట్ల రూపాయల మేర ఆదా అవుతున్నట్లు గుర్తించింది. అదే స్ఫూర్తితో 13 జిల్లాల్లో సుమారు 20 లక్షల వరకు బోగస్ రేషన్ కార్డులున్నట్లు అంచనా వేసి వాటిని ఏరివేయడానికి ఈ పాస్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయటం ప్రారంభించారు. ఒక్క పౌర సరఫరాల విభాగమే కాదు, రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ, ఉపకార వేతనాలు, ఉపాధి హామీ వేతనాలు ఇలా ఒకటేమిటి, ప్రతి పథకమూ ఆధార్ ద్వారానే. ఇటీవల ప్రభుత్వం అమలు చేసిన రైతు రుణమాఫీ పథకంతో పాటు రైతులకు ఎరువుల విక్రయాల్లో కూడా ఆధార్ కీలక పాత్ర పోషిస్తోంది. ఆధార్ సమాచారంతో ఈ పాస్ విధానం అమల్లోకి తేవటం ద్వారా రైతులు వినియోగించుకునే ఎరువులకే సబ్సిడీ లభిస్తుంది. కేంద్రం విడుదల చేస్తోన్న ఎరువుల రాయితీ పెద్ద మొత్తంలో ఆదా అవుతోంది. సక్రమ ఆధార్ వినియోగం వల్ల రాష్ట్రంలో 1 కాదు 2 కాదు నెలకు 45 కోట్ల రూపాయలు ఆదా కావటం గుర్తించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి ఏటా దుర్వినియోగం అవుతున్న 1400 కోట్ల రూపాయల ప్రజాధనం దారి తప్పకుండా కట్టడి చేసే వెసులుబాటు కలిగింది. అదంతా ఆధార్, మొబైల్ నెంబర్ల అనుసంధానం వల్లనే సాధ్యమైంది. అలా దేశంలో వ్యక్తులు, కుటుంబాలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం ఉపయోగించుకోవడం ఇదే మొదటిసారి. ఆధార్ కార్డులు జారీ చేయడంలోనూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభ వేదికగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీవ్ శుక్లా ఆ విషయం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు 5.36 కోట్ల ఆధార్ కార్డులు పౌరులకు అందించిందని తెలిపారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 28.78 కోట్ల ఆధార్ కార్డులను జారీ చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లో అత్యల్పంగా కేవలం 999 ఆధార్ కార్డులు మాత్రమే జారీ అయ్యాయి. అందుకే మిగిలిన అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.
You see, Andhra Pradesh has always been in the forefront in Aadhaar implementation. After having covered, given Aadhaar to every resident of this state, then the state of Andhra Pradesh took great initiatives in using Aadhaar for the delivery of the various welfare programs, whether it is a subsidy or whether it is benefit or whether it is any service. For example, Manrega, where the workers attendance is being recorded through Aadhaar enabled device, and the payments are being released to the Manrega worker. The money goes directly into their Aadhaar linked bank accounts, and then the person who has got the Manrega wage, he doesn't have to come to the go and travel to 40 kilometers and then go to a bank branch. Now the banking correspondents are there in the village with Aadhaar enabled micro ATM. And then on that micro ATM, that person enters the Aadhaar number and then the fingerprint. His or her bank account is accessed, and then the money is withdrawn right in the village itself. నిజానికి ఆధార్తో మరెన్నో ఉపయోగాలు. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ డేటాబేస్గా ఆధార్ ఇప్పటికే గుర్తింపు పొందింది. ఆ విషయం అందరికంటే ముందుగానే గుర్తించి 2015 జూలై 29న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుఐడిపై సమగ్ర విధానాన్ని ప్రకటించింది. ప్రభుత్వ సేవలు, అభివృద్ధి, సంక్షేమం అన్నింటా ఆధార్ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. తర్వాత ఈ మార్చి 16న కేంద్ర ప్రభుత్వము ఆధార్ చట్టాన్ని నోటిఫై చేసింది. ఆధార్ వినియోగానికి చట్టబద్ధత కల్పించింది. ఆ పరిణామమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ ప్రగతి ప్రాజెక్టులో ఆధార్ని కీలక భాగస్వామి చేసింది. ఇప్పుడు అదే ఆధార్కు అనుబంధంగా స్మార్ట్ పల్స్ సర్వే కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా గుర్తింపు, సేవలు, పరిశీలన, ఈ కేవైసీ, చెల్లింపుల అంశాల్లో మరింత వేగం, పారదర్శకత వస్తాయని అంచనా వేస్తున్నారు. ఆధార్ సాయంతో ఈ ప్రగతిలో భాగంగా ప్రభుత్వం అభివృద్ధి చేయనున్న పీపుల్ హబ్తో అన్ని ప్రభుత్వ విభాగాలకు ఒకటే గుర్తింపు సాధ్యమవుతుంది. జీవితాంతం అదే సరిపోతుంది. ధృవపత్రాలు అవసరం లేని పాలన అందించవచ్చు. సేవల్లో వేగం, విపత్తుల సమయంలో తక్షణ సాయం లభిస్తుంది. జీవితంలోని ప్రతి దశలో అది అక్కరకు వస్తుంది. ప్రభుత్వ పరంగా లక్షిత వర్గాలను చేరుకోవటం తేలికవుతుంది. సమర్థంగా నాణ్యమైన సేవలు అందించవచ్చు. చేసిన పనే మళ్లీ మళ్లీ చేయడం, అనుత్పాదక పనుల నియంత్రణకు అవకాశం వస్తుంది. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య మంచి సమన్వయం ఏర్పాటవుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సాధికార సర్వే ప్రధాన లక్ష్యం కూడా ఆధార్ అనుసంధానం మరింత వేగవంతం చేయటమే. ప్రభుత్వ దస్త్రాల్లో నకిలీలకు అడ్డుకట్ట, మృతి చెందిన వ్యక్తుల సమాచార సేకరణ, సామాజిక, ఆర్థిక తాజా సమాచారాన్ని సేకరిస్తారు. సర్వేలో భాగంగా ఇంటింటికి జియో ట్యాగింగ్ ద్వారా ప్రతి ఇంటికో గుర్తింపు సంఖ్య వస్తుంది. అలా ఏర్పాటయ్యే పీపుల్ హబ్ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించడానికి సాధనంగా ఉపయోగపడుతుంది. దీంట్లో సిటిజన్ సెంట్రిసిటీ అనేది ముఖ్యం. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం, కాబట్టి ప్రజల్ని కేంద్ర బిందువుగా చేసి ఈ సేవల్ని వాటి చుట్టూతా చేరిస్తే బాగుంటుందని డిజైన్ చేయడం జరిగింది ఈ ప్రగతిలో. అంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఆ స్టూడెంట్కి సంబంధించిన సేవలన్నీ ఒక చోట పెట్టడం. ఒక రైతు ఉన్నారు, ఆ రైతుకు సంబంధించిన సేవలు విత్తినప్పటి నుంచి పంట వచ్చినప్పటి నుంచి మార్కెటింగ్ దగ్గర నుంచి అతనికి అవసరమైన ఇన్పుట్స్ కానీ, లోన్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఒక చోట ఆ సేవలన్నీ అందిస్తే బాగుంటుంది. ఒక్క యాక్సెస్తోనే ఇవన్నీ వచ్చేటట్టు అది పీపుల్ హబ్ అనేది మనం క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ ఎంతో సౌకర్యం బాగా ఉంటుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో భూముల క్రయ విక్రయాలకు రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆధార్ దోహదపడుతోంది. హర్యానా అయితే ఏ ఆసుపత్రిలో బిడ్డ పుట్టినా వారికి అప్పటికప్పుడే తల్లిదండ్రుల సమాచారం ఆధారంగా ఆధార్ జారీ అయ్యేలా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఆధార్ వినియోగంపై వివిధ రాష్ట్రాల్లోని ఒకరి విజయాలు మరొకరికి తెలిసేలా చేసి అందరినీ కలిసికట్టుగా ముందుకు నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. మన రాష్ట్రంలో అమలయ్యే పథకాలతో పాటు పొరుగు రాష్ట్రాలు వివిధ పథకాలకు ఆధార్ ఏ విధంగా వినియోగించుకుంటున్నాయో తెలుసుకునేందుకు విజయవాడలో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సు వేదికైంది. అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 200 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరై తమ అభిప్రాయాలను పంచుకున్నారు, సందేహాలు నివృత్తి చేసుకున్నారు. మొత్తంగా చూసినట్లయితే దేశంలో మిగతా అన్ని రాష్ట్రాల కన్నా కూడా ఆధార్ ఉపయోగం మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉంది. సో అదే ఇక్కడ చూపించడానికి, ఇక్కడ జరుగుతున్నటువంటి చక్కటి ప్రయోగాన్ని ఇక్కడ ఎంత సక్సెస్ఫుల్గా జరిగిందో చూపించడానికి దేశం నలుమూలల నుంచి దాదాపు 160-170 మంది అధికారుల్ని అన్ని రాష్ట్రాల నుంచి పిలిచి మన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఆధార్ అథారిటీ ఇక్కడ ఒక జాతీయ సదస్సుని 2 రోజుల జాతీయ సదస్సు జరిగింది. ఈవేళ వీరందరినీ
కూడా 6 గ్రూపుల్లో విభజించి మేము కృష్ణా జిల్లాలో ఒక 8 గ్రామాలకి, తర్వాత గుంటూరు జిల్లాలో 4 గ్రామాలకి 6 గ్రూపులుగా తీసుకువెళ్ళి అక్కడ వాస్తవంగా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు ఎలా తీసుకుంటున్నారో దాన్ని మేము చూయించి దీని ద్వారా మిగతా అన్ని రాష్ట్రాలు కూడా వారి సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, వారు దీన్ని లాభపడటానికి కూడా ఈ ఎక్సైజ్ చేస్తున్నామని చెప్తాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం బ్యాంకు ఖాతాతో పాటు ఇళ్ల రిజిస్ట్రేషన్, గ్యాస్ వినియోగం, ఆస్తి పన్ను ఇలా అన్ని రకాల వినియోగానికి ముందు ఆధార్ తప్పనిసరి చేసింది. ఫలితంగా ఆ సంఖ్యతో రిజిస్టర్ అయితే చాలు, ఎక్కడ ఆస్తులు ఉన్నా వారి పేరు మీద ఇట్టే తెలిసిపోతుంది. ఈ విధానం అమలుతో ప్రత్యేకంగా ఉద్యోగులపైన నిఘా ఏర్పడినట్లయింది. ఇప్పటికే వంట గ్యాస్పై రాయితీ పొందుతున్న ఉన్నత వర్గాల 15 లక్షల మంది పైచిలుకు లబ్ధిదారులు ఆ సౌకర్యం వదులుకోవడానికి ఒక రకంగా ఆధార్ అనుసంధానం కూడా కారణమైంది. అలానే ప్రభుత్వ పరంగా అందించే అనేక పథకాల్లో ఎంతమంది లబ్ధిదారులు ముసుగులో ఉన్నారో అనే విషయం ఈ ఆధార్ అనుసంధానంతో వెలుగు చూసే అవకాశాలు అధికమయ్యాయి. రాష్ట్రంలో గ్యాస్ రాయితీకి సంబంధించి 97% ఆధార్ వినియోగంలో ఉంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో 100% అమలవుతోంది. ఉపాధి హామీ వేతనాల విషయంలో 94% ఆధార్ అనుసంధానం ద్వారానే మంజూరు జరుగుతోంది. సామాజిక భద్రతా పింఛన్ల మంజూరులో 98% ఈ పథకం లబ్ధి చేకూర్చుతోంది. ఉపకార వేతనాల మంజూరులో 100% ఈ పథకం ఉపయోగపడుతోంది. ప్రధానమంత్రి జనధన యోజనలో 76% మేర ఆధార్ అనుసంధానం జరిగింది. దేశవ్యాప్తంగా 27.63 కోట్ల మంది బ్యాంకు ఖాతాలు ఆధార్తో అనుసంధానం చేసుకున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారిలో 100% ఆధార్ నమోదు కావటం విశేషం. మహారాష్ట్ర తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లకుండా ఆస్తుల క్రయ విక్రయాలను ఇంట్లో నుంచి ఆధార్ అనుసంధానం ద్వారా చేపట్టే ప్రక్రియ ప్రారంభించాలని సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. త్వరలో నిర్వహించే ప్రజా సాధికార సర్వేలోనూ ఆధార్ కీలకం కానుంది. ఆధార్ కార్డు లేని వాళ్లకు బయోమెట్రిక్ తో వేలిముద్రలు తీసుకుని ఆ కార్డు ఇచ్చేందుకు దరఖాస్తులు తీసుకుంటారు. బ్యాంకు ఖాతాలు లేకపోతే అక్కడికక్కడే ఖాతాలు తెరిపించనున్నారు. ఆధార్కు సాంకేతిక పరిజ్ఞానం జోడించి అన్ని పథకాల్లోనూ మరింత సమర్థంగా అమలయ్యే ప్రణాళికలు రచిస్తున్నారు. తద్వారా పారదర్శకత మరింత పెరుగుతుందని సర్కారు భావిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి పుట్టుక నుంచి చావు వరకు మధ్యలో గడిచే ప్రజా జీవనంలో ఈ ఆధారే కీలక ఆధారం కానుంది.